జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ శాంతియుత సమావేశాన్ని నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాట్లు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా స్థాయి శాంతి సంఘ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఐఏఎస్ ఈ నెల 7న నిర్వహించనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ మండపాల ఏర్పాట్లు, గణేష్ విగ్రహాల ఏర్పాట్లకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా శాంతి సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నందు జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సంపత్ సింగ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సూచనలు, సలహాలను అందించారు. నవరాత్రుల సమయంలో, శోభయాత్ర సమయంలో, విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు సూచనలను చేశారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని తెలిపారు. ఇక్కడ వచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ప్రత్యేకంగా పీస్ కమిటీ మీటింగ్ సభ్యురాలకి, అధ్యక్షులకి, అదేవిధంగా ఉత్సవ కమిటీ సంబంధించిన ఉన్న సభ్యురాలకి, ఇక్కడ వచ్చేసిన వివిధ మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా సర్టిఫికేషన్ మాదిరిగా పాయింట్ నెంబర్ 1, ఇన్స్టాలేషన్ చేసినప్పుడు రోడ్ బ్లాక్ కావద్దు. మనం ఇప్పుడే ఒక న్యాచురల్ కెలామిటీ మన దగ్గర జరిగినట్లు చూసినాం. అట్లాంటి సందర్భం రావద్దు, ఎవరు ఆ బాధ పడొద్దు అని ప్రతి ఒక్కరు కోరినా కూడా కొన్నిసారి ఈ హెవీ రైన్స్ కానీ మిగతా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఆ సంఘటన ఒకవేళ జరిగితే రిలీఫ్ మేజర్స్ కానీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏదైతే ఉంటో అది రీచ్ కావడానికి, మనకి అన్ని ఫెసిలిటీస్ రీచ్ కావడానికి ఒక ఏర్పాట్లు ఉండడానికి మీరు చూసుకోవాలని కోరుతా ఉన్నాం. దాంట్లో ప్రత్యేకంగా రోడ్ సౌకర్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పెట్టినప్పుడు కనీసం ఒక అంబులెన్స్ మాదిరిగా, లేదంటే ఒక చిన్న పెద్ద లడ్డు దొంగతనం అయిన దాని తర్వాత రకరకాలుగా ఊహలు అట్లా జరుగుతాయి. వాడు తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్లారు, ఆ పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు, ఏదో వేరే వేరే దాని మీద చెప్తారు. చివరికి ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తే అది వేరే విషయమే కనిపిస్తుంది. ఓకే, సో అందుకే సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మీ బడ్జెట్ బట్టి పెట్టండి, కానీ ఇది ఎందుకు పెట్టాలి, ఇది చాలా వేస్ట్, అది అట్లా ఏం ఆలోచించకండి. ఓకే, ఆ గణేష్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అది ప్రత్యేకంగా గమనించాలని మీకు కోరుతాను. రెండో ప్రమాదం జరుగుతుంది, అది ఎలక్ట్రిసిటీ పరంగా ఏదైనా నిర్లక్ష్యం ఉంటే అక్కడ జరుగుతుంది. ఆ విషయాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఫస్ట్ 2 days లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున లైన్ మ్యాన్స్ ద్వారా ప్రతి గణేష్ పండల్ విజిట్ చేయించి అక్కడ వారు ఏర్పాటు సరిగా చేస్తున్నారు లేరా అని అక్కడ ఒక విషయం చూసుకొని మీకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా లోకల్ డిపార్ట్మెంట్ అంటే లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వారు అక్కడ రోజువారీగా ఏదైతే అన్నదానం చేయడం కానీ, పూజలు చేయడం కానీ, అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో అది మనకి డ్రింకింగ్ వాటర్ సంబంధించి కావచ్చు, లేదంటే శానిటేషన్ సంబంధించి కావచ్చు, లేదంటే అదర్ హెల్ప్ ఏదైనా అవసరం ఉంటే ప్రతి ఏరియాకి ఒక నిర్ధారిత పర్సన్ మీరు చేసుకోవాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ డిపార్ట్మెంట్ వారిగా పెట్టుకోవాలి. ఇట్ క్యాన్ బి పంచాయత్ సెక్రటరీ, ఇట్ క్యాన్ బి వార్డ్ ఆఫీసర్, ఇట్ క్యాన్ బి ఎనీ అదర్ పర్సన్ యాజ్ పర్ ది అవైలబిలిటీ. కానీ ఒక మనిషి బాధ్యతగా మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి. ఎందుకంటే ఏది విషయం ఉన్నా మనం నిర్వహిస్తున్నామని మీరు ఒకసారి మొదలు పెట్టాలి, ఆలోచన చేయాలి. ఇది స్వాతంత్ర పోరాటం టైంలో మొదలైన విషయం. ఆ టైంలో ఆ సమయంలో ఉన్న సమస్యలు పురస్కరించి మనం భక్తి భావంతో పాటు మనుషులు మంచిగా ఉండడానికి ఏ విధంగా ముందు అయితే అది మీకు తెలిసిన విషయం. ఈ సమయంలో కూడా ఉన్న అవసరాలు బట్టి మీకు నచ్చిన విషయంలో సామాజిక విషయాలు కానీ, మిగతా ఎడ్యుకేషన్ పరంగా కానీ, పిల్లలకి మంచి భవిష్యత్తు సంబంధించిన కానీ, లేదంటే ఏ విషయమైనా మీకు నచ్చిన విషయంలో ఆ సందర్భంలో మీ కాంట్రిబ్యూషన్ సమాజంలో ఈ ఫెస్టివల్ తో పాటు ఒక కాంట్రిబ్యూషన్ ఏ విధంగా చేసుకోగలుగుతారు దాని గురించి మీ అంతా ఒక ఇద్దరికి హెల్ప్ చేయగలుగుతారంటే సంతోషం, ఒక 2000 మందికి హెల్ప్ చేస్తారంటే సంతోషం. కానీ ఇది చేస్తే చాలా సంతోషం ఉంటుంది అని ఇది నా తరపున ఒక కోరిక. ఎంతమంది పార్టిసిపేట్ చేసి దాంట్లో చేయగలుగుతారంటే మీరు ఆలోచించండి. ఇది ఒక విషయం. రెండో విషయం ఎస్పీ గారు కూడా ప్రతిపాదించారు అంటే
ఇది మట్టి గణేశాల విషయం. ఎందుకంటే చాలాసారి కొంతమంది ఇది విగ్రహంలో ఉన్న ఏదైతే స్ట్రక్చరల్ సపోర్ట్ కోసం ఇచ్చిన ఐరన్ ఉంటుందో అది తీసుకోవడానికి కూడా వాటర్లో కొంతమంది వెళ్తారు, ప్రమాదానికి గురి అవుతారు అని కూడా చెప్పడం జరిగింది. మట్టి గణేశాలు ఉంటే ఆ విషయం కూడా కొంత తగ్గుతుంది. లేదంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా, ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి మనం చాలా విషయాలు చూసి ఉన్నాం, వాటి గురించి కూడా మట్టి గణేశాలు ప్రమోట్ చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం. ఈ సమయంలో ప్లాస్టిక్ వాడేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లేనప్పుడు కూర్చొని మాట్లాడుకోండి, కానీ ఆందోళనకి గురి కావద్దు అని మీకు ప్రత్యేకంగా కోరుతాము. One specific request to the organizing departments is, in coordination with police, my request to municipal departments and revenue department is, kindly prepare a sheet of do's and don'ts. ఇది ఒకటే మీరు తయారు చేయించి ప్రతి పండలకి మనం ఇచ్చినట్టు ఉంటే ఆ పండలకు సంబంధించిన ఆ విగ్రహం సంబంధించిన ఏర్పాటు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వారు ఆ డూస్ అండ్ డోంట్స్ ఖచ్చితంగా ఫాలో చేసుకుంటే మనకి 99% ప్రమాదానికి ఆస్కారం ఉండదు. అదే కాకుండా మంచిగా ఏర్పాటైతే ఇది కూడా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ విషయాలు మీ ముందు చెప్పుకుంటూ ఒక కోరిక కూడా ఒకటే కాదు, ఒక 2-3 కోరికలు ఉన్నాయి. ఇద్దరు అట్లాగే మన పోలీస్ సిబ్బంది అందరూ, దాని ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరూ గణేష్ సమితి మెంబర్స్, దాని మన ముస్లిం సోదరులు, ఇతరులు అందరూ కూడా, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఫస్ట్గా అయితే మీరు కొందరు రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారికి వేరే ఒకటి సమావేశం ఏర్పాటు చేయడానికి. అది మీకు చెప్తున్నా, యాక్చువల్గా ఈరోజు ఇది పోలీస్ ద్వారా ఇది పీస్ కమిటీ మీటింగ్ అని అనుకొని ఇది ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత రేపటికి కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా ఒరిజినల్గా ప్లాన్ చేశారు, దాంట్లో అన్ని ఏర్పాట్లకు సంబంధించి మీటింగ్ అని. కానీ మీ దాంట్లోనే కొంతమంది రిక్వెస్ట్ చేశారు, సో అట్లా ప్లాన్ చేసినాము. కలెక్టర్ గారు కొన్ని రోజుల తర్వాత అది కూడా మీటింగ్ చేస్తారు, డీటెయిల్గా అది కూడా జరుగుతుంది. ఒకటి చాలా సంతోషం ఉంది ఇక్కడ, మీరందరూ కూడా చెప్పారు దట్ టోటల్గా కమ్యూనల్ హార్మనీ, శాంతి భద్రత అంతా కూడా మంచిగా ఇక్కడ ఉంటుంది అని. చాలా సంతోషం ఉంది అది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.